ఆకస్మిక మెరుపు వరద నుంచి ఉత్తరాఖండ్ ఇంకా కోలుకోలేదు. ఆ రాష్ట్రంలో భారీ వర్ష హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 9 జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. దీంతో ఆయా జిల్లాల్లో సెలవు ప్రకటించింది ధామీ సర్కార్. డెహ్రాడూన్, నైనిటాల్, తెహ్రీ, హరిద్వార్లో స్కూళ్లను మూసివేశారు. మరోవైపు చమోలీ జిల్లాలో 24 గంటల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలున్నాయి. ధరాలీలో ఒక్కరోజులోనే 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధరాలీ పరిసర ప్రాంతాల్లో 2-3 రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ధరాలీ గ్రామంపై విరుచుకుపడ్డ మెరుపు వరదతో ఊరుకు ఊరే కొట్టుకుపోయింది. జల ఫిరంగిలా విరుచుకుపడ్డ ప్రకృతి ప్రకోపానికి క్షణాల వ్యవధిలోనే ధరాలీ గ్రామంలోని ఇళ్లు, హోటల్స్, భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రవాహంలో కొండ దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో 4 ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించారు. గల్లంతైన వారిలో 130 మందిని రక్షించారు. మరో 60 మందికి పైగా గల్లంతయ్యారని అంచనాలున్నాయి. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బలగాలతో పాటు ఉత్తరాఖండ్ పోలీసులు అంతా కలిపి 400 మందికి పైగానే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. హార్సిల్ ఆర్మీ క్యాంపు దెబ్బతిని 11 మంది సైనికులు గల్లంతైన క్లిష్ట పరిస్థితుల్లోనూ మిగతా సైనికులు దృఢ నిశ్చయంతో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లో కురిసిన కుండపోత వర్షాలకు ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరద వచ్చింది. కొండ చర్యలు విరిగిపట్టడంతో ధరాలీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. మహా జలప్రళయానికి 50కి పైగా ఇళ్లు, భవనాలు పునాదులతో సహా కొట్టుకుపోయాయి. హోటల్స్, హోమ్ స్టేలు 25 దాకా కొట్టుకుపోయాయి. మిగిలిన ఇళ్లపై పెద్ద మొత్తంలో బురద మేకలు వేసింది. క్షణాల్లోనే మరుభూమిగా మారిన ధరాలీని చూసి ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు.